ఏపీలో మూడు ప్రధాన పార్టీల మధ్య పోరాటం ఒక దశలో తారాస్థాయికి చేరింది. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ప్రత్యర్థులపై పలు కేసులు పెట్టారు. ముఖ్యంగా చంద్రబాబును కూడా జైలుకు పంపించారు. రఘురామకృష్ణరాజుపై పెట్టిన కేసు ఒకటి. ఇప్పుడు చంద్రబాబు పాలన వచ్చింది. దీంతో తనకు వేధింపులు తప్పవనే ఉద్దేశంతో వల్లభనేని వంశీ అమెరికాకు జంప్ అయిపోతారని టాక్ వినిపించింది. అయితే గన్నవరం వద్ద టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనలో వంశీని అరెస్ట్ చేశారు. ఇక గనుడ శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీలో అసలేం జరుగుతోంది? D5 న్యూస్ ప్రత్యేక కథనం. వైఎస్ఆర్సీపీ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమకు దొరికిన ఆధారాలతో ఏపీ ప్రభుత్వం కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అఫిడవిట్లు దాఖలు చేసింది. ఇవన్నీ చూసిన సుప్రీంకోర్టు విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది. ఇసుక వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన జేపీ వెంచర్స్ను వదిలిపెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. అయితే ఇసుకనంతా ఒకే సిండికేట్ కింద వీర్య వ్యవహారం నడిపించారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ పావులు కదుపుతోందని అంటున్నారు. ఇకపోతే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా తనకిచ్చిన అఫిడవిట్లో ఏపీలోని 8 జిల్లాల్లో తనిఖీలు చేశామని పేర్కొంది. అక్కడ తేలిన విషయాలని కోర్టు ముందుంచుతామని అదనపు సొలిసిటర్ జనరల్ తెలిపారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గన్నవరం నియోజకవర్గం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ కారణాంతరాల వల్ల సొంత పార్టీతో సున్నం పెట్టుకుని వైసీపీలో చేరిపోయారు. అయితే 5 ఏళ్లు ఎమ్మెల్యే పదవిలోనే ఉన్నారు. ఆ కాలంలో గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి జరిగింది. ఆ కేసులో ఇప్పుడు ముమ్మరంగా దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ గురించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వంశీని 71వ నిందితుడిగా పేర్కొన్నారు. ఇప్పటికే 18 మందిని అరెస్ట్ చేశారు. దాడిలో వంశీ నేరుగా పాల్గొనకపోయినా ఎమ్మెల్యే హోదాలో ఆయన ప్రోద్బలంతోనే దాడి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఎట్టకేలకు గన్నవరం వద్ద వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ఎంపీగా 2019లో విజయం సాధించిన రఘురామకృష్ణరాజు తర్వాత కాలంలో సొంత పార్టీతోనే సున్నం పెట్టుకుని కాంట్రవర్సీకి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎన్ని రకాలుగా మాటలతో వేధించాలో అంతా చేశారు. దీంతో ఆయన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టడం కూడా దుర్లభం అయిపోయింది. ఒకసారి పోలీసులు తీసుకెళ్లి దేహశుద్ధి చేశారని ఆయనే స్వయంగా చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు తనపై ఎన్నో కేసులను వైసీపీ పెట్టింది. ఇదిలా ఉండగా హింద్ భారత్ భవన్ జెన్కామ్ లిమిటెడ్ వ్యవహారంలో ఆయనకు తెలంగాణ హైకోర్టులో బోరట్ లభించింది. ఆ కంపెనీ దివాలా తీసిందని రఘురామకృష్ణరాజు బ్యాంక్ ఖాతాను మోసపూరిత ఖాతాగా ప్రకటిస్తూ ఎస్బీఐ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. వీటి అమలును నిలిపివేస్తూ జస్టిస్ భాస్కర్ రెడ్డి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు ప్రతివాదులైన ఎస్బీఐ రిజర్వ్ బ్యాంకులకు కూడా నోటీసులు జారీ చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతికి తెలుగుదేశం పార్టీ జలకిచ్చింది. తెలుగు అకాడమీ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహించిన లక్ష్మీ పార్వతికి గతంలో కేటాయించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ ఆచార్యురాలు హోదాను ఉపసంహరించుకుంటున్నట్లు ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ కిషోర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆమెకు ఇప్పటి వరకు వర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదని తెలిపారు. గతంలో ఆమె తెలుగు అకాడమీ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన సమయంలో వర్సిటీలో పరిశోధకులకు మార్గదర్శనం అందించే బాధ్యత ఇచ్చారు. తాజాగా ఆ విధుల నుంచి కూడా తప్పించినట్లు తెలిపారు. కొన్ని కీలకమైన పదవులు అధికార రాజకీయ పార్టీల చేతుల్లో ఉండడం ఇబ్బందికరమేననే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలుగుదేశం అధికారం చేపట్టిన తర్వాత చాప కింద నీరులా వైసీపీ పాలనలో జరిగిన అవకతవకలన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటిగా తవ్వితీస్తున్నారు. ఇదిలాగే సాగితే మరో ఏడాదిలో వైసీపీ నేతలపై కేసులు కొండలా పెరిగిపోయేలా ఉన్నాయని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోననే ఆందోళనలు వైసీపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.